ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇది క్రీస్తు యేసునందు మనందరి పట్ల ఎవరి చిత్తం అంటే ఇది దేవుని, అంటే దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి వారు ఈ లోకంలో చిరస్థాయిగా నిలిచిపోతారు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎందుకు అంటే ఈ లోకమంతా వ్యర్థమైనది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, లోకము దాని ఆశ గతించిపోతుందేమో కానీ దేవుని చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో వారు నిరంతరము నిలుస్తారు. కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అనేది దేవుని చిత్తం. అందుకే దావీదు గురించి ఒక శ్రేష్టమైనటువంటి మాట దైవజనులు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఒక చక్రవర్తిగా ఉన్నటువంటి రాజు తన జీవితంలో ప్రియులారా ప్రభువు చేసినటువంటి ప్రతి ఉపకారమును జ్ఞాపకం చేసుకుంటూ తనతో తన ప్రాణంతో ఆయన చెప్తూ ఉన్నాడు, నా ప్రాణమా నీవు యెహోవాను సన్నుతించు, నా అంతరంగములోనున్న సమస్తమా నీవు ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించాలి. ఎందుకో తెలుసా, ఆయన నీ పట్ల మన పట్ల నా పట్ల ఆయన చేసినటువంటి ఉపకారములు లెక్కకు మించినవి, అవి ఊహకు అందనివి.